మన పూర్వీకులు గ్రామశాంతి కోసం ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు గ్రామ జాతరలు ఉత్సవాలు నిర్వహించేవారు. భీమవరం 13వ వార్డు ముగ్గిరి తోటలో శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం రజక యూత్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో లోకశాంతి కోసం జాతర నిర్వహించడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శ్రీ ఆదిలక్ష్మి జాతరకి ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దీప నైవేద్యాలను సమర్పించి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రజక సంఘ నాయకులు ఎమ్మెల్యేకు ఇతర పెద్దలకు గౌరవ సత్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘ నాయకులు భీమవరం పట్టణ రజక సంఘ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 13వ వార్డులో రాజకీయ యూత్ నాయకులు గత కొన్ని ఏళ్లుగా శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ద్వారా ఆ ప్రాంత వాసులందరికీ ఆధ్యాత్మిక భావనలో లోకశాంతిని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఈ జాతర మహోత్సవంలో సుమారు 100 మంది కళాకారులతో డప్పు వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారని తెలిపారు. రాబోయే తరం వారికి తెలియజెప్పి ఈ గ్రామ సౌఖ్యం కోసం రజకులు కానీ ఇంకొకరు కానీ ఈ జాతరలని చేయడం జరుగుతుంది. భీమవరం గునుపూడి 13వ వార్డులో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామదేవత గునుపూడి గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరు అమ్మవార్ల జాతర మహోత్సవం మరి ఈరోజు ఇక్కడ భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు ఇక్కడ పూజాధికారులు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ రోజంతా కూడా ఇక్కడ గ్రామోత్సవంగా మరి తాసాల జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుపుతున్నారు. గత కొంతకాలంగా ఈ జాతర అమ్మవారి జాతర జరుపుకుంటూ ఈ ప్రాంతవాసులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ కూడా చక్కగా జాతర జరుపుకున్నారు. వారందరికీ ఆదిలక్ష్మి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతున్నారు.